ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో అభివృద్ధి వివరిస్తూ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని సాయిపురం, ముదునూరు, జబ్బర్లపూడి పల్లెల్లో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కూటమి నాయకులతో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, డ్రైనేజీ, రోడ్లు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు, కీలక నేత లోకేష్ గారి ఆలోచనలకు మెరుగుపెట్టేలా రాబోయే రోజుల్లో నిధుల వెసులుబాటును బట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా, ప్రజలకు సేవ చేయడం ద్వారా పార్టీ పటిష్టతకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో అధికారులతో కలిసి గ్రామ స్థాయిలో ప్రజలతో మాట్లాడటానికి వచ్చానన్నారు. సాయిపురం గ్రామాల్లో ఎస్సీ, బీసీ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ బోడి ప్రసాద్ గారికి 5 కోట్ల మేర నిధులు కేటాయించి అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చేయడం జరిగింది. వాటిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఉయ్యూరు మండలంలో సాయిపురం శివారు గ్రామం, ఈ ఒక్క ఊరికి ఆర్ఎన్బి నిధులు కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, మండల పరిషత్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా పరిషత్ కానీ అభివృద్ధి కొరకు 4,70,00,000 ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏమాత్రం కూడా నిధులు కేటాయించకపోవటం, అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సుమారుగా ఈ గ్రామానికి 60 లక్షల రూపాయలతో రోడ్లు వేయటం జరిగింది. అప్పుడు వేయటం మళ్ళీ ఈ ఒక సంవత్సరన్నర కాలంలోనే పల్లెలన్నీ కూడా అభివృద్ధి వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. డ్రైనేజ్ సిస్టము సరైన పద్ధతిలో లేదు. వాటర్ ట్యాంకు స్లాబు మరి కొంత డ్యామేజ్ అవటం గురించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది. వీలైనంత త్వరగా నిధులు లభ్యతను బట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా పల్లెల్లో ప్రతి గ్రామం కూడా సందర్శించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధికి ఆ ఊరికి నిధులు కేటాయించాలి, ఇది కేవలం ఒక అవగాహన కోసం ఈ పర్యటన కొనసాగుతూ ఉంటుంది. రేపు రాబోయే ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఏ ఊరికి ఎంత కేటాయించవచ్చు స్వయంగా తెలుసుకొని ఏ ఊరిలో ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి, ఎక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని అవగాహనకు వస్తే మనం ఎక్కువ ఏ విధంగా నిధులు ఏ ఊరికి అవసరాన్ని బట్టి ఎక్కువ నిధులు కేటాయించడానికి ఇది ఒక పర్యటన ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పర్యటన చేసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సాయిపురం, జబర్లపూడి, ముదునూరు కూడా ఈ 3 గ్రామాలు కూడా తిరగటం పర్యటన కొనసాగుతుంది.